నల్గొండ జిల్లాలో యూరియా సంక్షోభం నెలకొంది. ఎల్లారెడ్డిగూడెంలోని సహకార సంఘం వద్ద తెల్లవారుజామున నుంచే యూరియా కోసం రైతులు బారులు తీరారు. గంటల తరబడి క్యూలైన్లోనే నిల్చున్న యూరియా దొరకడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ హయాంలో తమ గోడు వినేవారే కరువయ్యారంటూ ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. నల్గొండ జిల్లాలో యూరియా సంక్షోభం నెలకొంది. ఎల్లారెడ్డిగూడెంలోని సహకార సంఘం వద్ద తెల్లవారుజామున నుంచే యూరియా కోసం రైతులు బారులు తీరారు. గంటల తరబడి క్యూ లైన్లోనే నిల్చున్న యూరియా దొరకడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ హయాంలో తమ గోడు వినేవారే కరువయ్యారంటూ అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, ఎరువు ఎందుకు అందుబాటులో లేదు, యూరియా ఎందుకు అందుబాటులో లేదు, దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారు? వర్షాలు పడుతూ ఉన్నాయి, మొక్క ఎదుగుదల ఇప్పుడే ఉంటుంది. ఇప్పుడు కానీ యూరియా అందిస్తేనే దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. దానికోసం రైతులు 20 రోజులుగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా అవస్థలు పడుతూ ఉన్నారు. ఒక బస్తా యూరియా దొరకాలంటే గంటల తరబడి కూడా పడిగాపులు కావాల్సినటువంటి దుస్థితి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో నెలకొంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకి 70,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు కేవలం 20,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. ఆ వచ్చిన యూరియా కూడా నైటే మాయమవుతున్నట్టు కూడా రైతులు వాపోతూ ఉన్నారు. ప్రాథమిక సహకార సంఘాలు, అగ్రోసు, DCMS కేంద్రాల వద్ద రోజుల తరబడి కూడా పడిగాపులు కాస్తా ఉన్నారు. ఒక్కొక్క ఆధార్ కార్డుకి ఒక్కొక్క యూరియా బస్తా మాత్రమే ఇస్తుండటంతో మిగతా యూరియా అంతా కూడా ప్రైవేట్ లో కొనుగోలు చేస్తూ ఒక్కొక్క బస్తాకు 700 నుంచి 900 రూపాయలు పెడుతూ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు నల్గొండ జిల్లా రైతులు. నల్గొండ జిల్లా వ్యవసాయక జిల్లా. నల్గొండ జిల్లాలో దాదాపు 12 లక్షల ఎకరాల్లో వరి, పత్తి పంటలు సాగు చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ఎరువులు సరఫరా చేయాల్సి ఉండగా ఎవరు కూడా పట్టించుకోవడంతో రైతులు రోజు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా నకరికల్ నియోజకవర్గం, నార్కట్పల్లి మండలం, ఎల్లారెడ్డిగూడెంలోని ప్రాథమిక సహకార సంఘం ముందు 5 గంటల నుంచి కూడా రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు. చెప్పులు లైన్ లో పెడతా ఉన్నారు, ఆధార్ కార్డు లైన్ లో పెడతా ఉన్నారు. గంటల తరబడి వేచి చూస్తే ఒక్క బస్తా మాత్రం ఇస్తున్నారంటూ కూడా వాపోతా ఉన్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించి ఇద్దరు పెద్ద మంత్రులు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి. ఈ ఇద్దరు రోజువారీగా కార్యక్రమాల్లో అక్కడక్కడ పాల్గొంటున్నారు. కానీ యూరియా సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ఒక రివ్యూ చేయట్లేదు, ఒక సమీక్ష నిర్వహించట్లేదు. ఎందుకు యూరియా స్టార్టేజ్ వస్తా ఉంది, ఎందుకు ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి కనీస సోయా వాళ్ళకి లేదంటూ కూడా ఆరోపణ చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అధికారులు మాత్రం తప్పుడు ప్రకటన ఇస్తా ఉన్నారు, సత్యదూరమైన ప్రకటన ఇస్తా ఉన్నారు. ఎక్కడ కూడా యూరియా సంబంధించిన స్ట్రాటజీ లేదు, అంతా కూడా అందుబాటులో ఉంచాం, బఫర్ స్టాకులు పెట్టామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం యూరియా లేక రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా నెలకొంది. సాక్షాత్తు కలెక్టరే ప్రకటన ఇస్తా ఉన్నారు. నల్గొండ జిల్లాలో యూరియా ఎక్కడ కూడా కొరత లేదు, అంతా అందుబాటులో ఉందని కలెక్టర్ గారు చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం యూరియా దొరక్క రైతులు రోజుల తరబడి, గంటల తరబడి ఇక్కడ లైన్ లో ఉంటున్నటువంటి దృశ్యాలు మాత్రం మనకు ప్రతిరోజు కూడా కనపడతా ఉన్నాయి. దీనికి సంబంధించి కలెక్టర్ ని ప్రశ్న అడిగితే కలెక్టర్ మాత్రం యూరియా వస్తా ఉంది, అందరికీ సరఫరా చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అయితే రైతులు ఒకటి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు, వచ్చిన యూరియా మాత్రం ఇటు వెళ్తోంది, రాత్రికి రాత్రి ఎక్కడ మాయమవుతా ఉంది, ప్రైవేట్ గా ఉన్న సరఫరా చేస్తా ఉన్నారా, ప్రైవేట్ దందా ఏమైనా చేస్తా ఉన్నారా, బ్లాక్ దందా నిర్వహిస్తూ కృత్రిమంగా కొరత సృష్టించి ఎక్కువ రేటుకు బ్లాక్ దందా అమ్ముతున్నటువంటి ఆరోపణలు కూడా రైతులు వ్యక్తం చేస్తున్నారు. డీలర్ల దగ్గర యూరియా ఉంటుంది, కానీ ప్రభుత్వ గోదాముల వద్ద ఎందుకు యూరియా ఉండట్లేదంటూ కూడా రైతులు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. 20 రోజులుగా ఇదే పడిగాపులు, ఇదే అవస్థలు పడుతూ ఉన్నాం. ఇప్పటికైనా సరే సరిపడా యూరియా సరఫరా చేయాలంటూ సర్వత్రా కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము.